Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss General Studies analysis of APPSC ACF 2022 paper. సో బేసిక్గా ఈరోజు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఇన్ ఫారెస్ట్రీ ఎగ్జామ్ అనేది జరిగింది. సో బేసిక్గా ఇది మొత్తం 5 పేపర్స్ ఉంటుంది. ఓకే, దీనికి నోటిఫికేషన్ అనేది మనకి ఏప్రిల్ 18 వచ్చింది. ఓకే, టోటల్ 9 వేకెన్సీస్ అనమాట. సో ఇట్ ఈస్ గ్రూప్ 1 గెజిటెడ్ క్యాడర్. సో దీనికి ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు అప్లికేషన్స్ పెట్టుకోమని నోటీస్ రావడం జరిగింది. సో ఈ 9 వేకెన్సీస్ కూడా మనకి ఎలా ఉన్నాయంటే ఓసీలో 2 పోస్టులు ఉన్నాయి, దట్ టు విమెన్ ఓన్లీ. బీసీఏలో జనరల్ ఒకటి, బీసీబీలో ఒకటి, బీసీడీలో ఒకటి, బీసీఈలో విమెన్ ఒకటి, ఎస్సీ విమెన్ ఒకటి, ఎస్టీ జనరల్ ఒకటి, ఈడబ్ల్యూఎస్ జనరల్ ఒకటి. ఓకే, టోటల్గా 9 వేకెన్సీస్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ 9 వేకెన్సీస్కి మొత్తం అసలు ఏసీఎఫ్ అనేది ఎప్పుడో 2010 ఆ టైంలో జరిగిందనమాట. ఏపీ తెలంగాణ కలిసి ఉండేటప్పుడు నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ ఇదే రావడం. సో ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ పోస్ట్, చాలా మంచి పోస్ట్ ఇది. సో దీంట్లో మనకి మొత్తం 5 పేపర్స్ ఉంటాయి. 1 ఈజ్ క్వాలిఫైయింగ్ పేపర్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు, ఇది క్వాలిఫైయింగ్ అనమాట. ఈ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అండ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఈరోజు జరిగింది. సో 100 మార్క్స్ ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్. సో ఈ రోజు వీడియోలో మనం దీని గురించి డిస్కస్ చేయం. ఏదైతే పేపర్ 1 దట్ ఈస్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉందో 150 మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్ 150, ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్క్ అనమాట. సో టోటల్గా 150 మార్క్స్ అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. కరెక్ట్ అయితే 1, రాంగ్ అయితే 1/3. సో 150 మినిట్స్ అంటే 2.5 hours ఇవ్వడం జరిగింది. సో ఈ పేపర్ని మీరు నెక్స్ట్ ఎగ్జామ్స్కి, ఈవెన్ తెలంగాణలో కూడా ఏసీఎఫ్ పడుతుంది, ఈవెన్ ఏపీలోని మళ్ళీ ఎఫ్ఆర్ఓ పడింది, ఆల్రెడీ నోటిఫికేషన్, ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది. ఇట్ ఈజ్ ఆల్సో గెజిటెడ్ పోస్ట్, బట్ వెరీ లెస్ వేకెన్సీస్. ఎవరైతే డిటర్మైండ్గా ఉన్నారో ఆ ఎగ్జామ్ రాయొచ్చు. ఈవెన్ కమింగ్ టీఎస్పీఎస్సీ, డిఏఓ, ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఈ అనాలిసిస్ యాజ్ యూజువల్గా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ చాలామంది నాకు రీసెంట్గా నేను అనాలిసిస్ పెడుతున్నప్పుడు నాకు క్వశ్చన్ పేపర్ పెట్టండి అంటున్నారు. అండ్ ప్లీజ్ రిమెంబర్, ఆల్ దీస్ ఎగ్జామ్స్ ఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్. సో ఇవన్నీ కూడా ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లో కండక్ట్ చేయబడుతున్నాయి. కాబట్టి రెస్పాన్స్ షీట్ వచ్చాకే మనం ఆ పేపర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది, అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు సిలబస్, మీరు ఎందుకు నేను ఈ సిలబస్ని కూడా డిస్కస్ చేసి అనాలిసిస్కి వెళ్తున్నానంటే, ఈ సిలబస్ చూడండి, సిలబస్ చూసి ఎలా క్వశ్చన్స్ ఇస్తున్నాయో చూడండి. రేపు పొద్దున్న చాలామందికి ఒకటే డౌట్ అనమాట, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో అక్కడ వాడు ఏం మెన్షన్ చేయడు, కానీ క్వశ్చన్స్ చూస్తే వస్తాయి అనమాట. సో అందుకు నేను ఫస్ట్ సిలబస్ మీకు చెప్పి తర్వాత అనాలిసిస్లోకి వెళ్తున్నాను. సో చూడండి, ఇటు సిలబస్ ఏమేమి ఇచ్చాడంటే జనరల్ సైన్స్, ఆ జనరల్ సైన్స్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు కంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ ఎస్ఎన్టీ అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ మే బి ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ హ్యాస్ నాట్ మేడ్ ఎ స్పెషల్ స్టడీ ఆఫ్ ఎనీ సైంటిఫిక్ డిసిప్లిన్. వాడేం దాని మీద పెద్ద స్పెషల్ స్టడీ చేయక్కర్లేదు, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే చాలు, వాడు ఎలాంటివి ఆలోచిస్తాడో అనేది క్లియర్గా ఇచ్చాడు. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఏపీ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్, ఇండియా అండ్ ఏపీ అడిగాడు. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఎంఫసిస్ విల్ బి ఆన్ బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఇట్స్ సోషల్, ఎకనామిక్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ విత్ అ ఫోకస్ ఆన్ ఏపీలోని అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఓన్లీ మోడర్న్ హిస్టరీ సంబంధించి అని. అండ్ నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ విత్ అ ఫోకస్ ఆన్ ఏపీ. ఓకే, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఇంక్లూడింగ్ ద కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6th పాయింట్ చాలా చిన్నగా ఇచ్చాడు, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్ అని ఇచ్చేసాడు. దీంట్లో మీకు స్టాటిస్టిక్స్ అని మెన్షన్ చేయలేదు, రేంజ్, కోఫిషియంట్ ఆఫ్ రేంజ్, లేకపోతే మీన్, మీడియన్, మోడు ఏమీ మెన్షన్ చేయలేదు. జస్ట్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్ అన్నాడు, అంతేనా? ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ సిలబస్ని. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కాన్సెప్ట్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ వల్నరబిలిటీ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఏపీ, ఎర్త్క్వేక్స్, సైక్లోన్స్, సునామీ, ఇవన్నీ నార్మల్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ మెజర్స్. ఇది మనకు సిలబస్, ఇంతకుమించి ఏం లేదు. ఈ సిలబస్లో మీకు ఎక్కడైనా స్టాటిస్టిక్స్ మెన్షన్ చేశాడా? లేదు. ఎక్కడైనా క్లియర్గా రివర్స్ అని మెన్షన్ చేశాడా? లేదు. జాగ్రఫీ అన్నాడంటే ఆటోమేటికల్గా రివర్స్, ప్లాట్యూస్, మౌంటైన్స్ ఆటోమేటిక్గా ఇంక్లూడ్ అయిపోతాయి. ఎందుకంటే మీకు సిలబస్ అనగానే ఇన్ డీటెయిల్గా ప్రతిదీ ఈచ్ అండ్ టాపిక్ ఇవ్వడు. ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో కొత్తగా వచ్చారో వాళ్ళకి ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. సో ప్రతిదీ చాలామంది అడిగే క్వశ్చన్స్ అదే అనమాట, సార్ సిలబస్లో ఇది మెన్షన్ చేయలేదు, ఇది మెన్షన్ చేయలేదు అంటారు. సో ఇప్పుడు చూడండి, మీకు ఈ సిలబస్ అర్థమైంది కదా, ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కడెక్కడ టాపిక్స్ వచ్చాయో చూద్దాం. మనం ఆల్రెడీ రీసెంట్గా 2 days బ్యాక్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిఏఓ అనాలిసిస్ చేసాం.
సో ఆ వీడియో ఖచ్చితంగా చూసుంటే దాంట్లోని యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్ అలా దిగిపోయి ఇవాళ ఎగ్జామ్లో. మేబీ ఎంతమంది చూసారో నాకు తెలియదు, యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్ దిగాయి. ఓకే, సో చూడండి ఇప్పుడు కమింగ్ టు మనం డిఏఓ అనాలిసిస్ చూసుకుంటే ఈ విధంగా డిఏఓ అనాలిసిస్ ఒక్కొక్క టాపిక్ వైజ్ చెప్పడం జరిగింది. ఈరోజు వీడియోలో అంటే మన ఏసీఎఫ్ పేపర్లో ఎలా వచ్చాయో చూడండి. మోడర్న్ హిస్టరీలో 5 అంటే ఇండియన్ మోడర్న్ హిస్టరీ కాకుండా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏపీలో మోడర్న్ హిస్టరీ అడిగాడు. ఓకే, అంటే ఈ ఆంధ్రాలోని రినైసెన్స్కి ఎవరు పేరు ప్రఖ్యాతి గాంచారు అని చెప్తారు. ఆర్ట్ అండ్ కల్చర్లోని 2, అది ప్యూర్ ఆర్ట్ అండ్ కల్చర్ కూడా కాదు, సమ్ కల్చర్ ఇచ్చాడు, అది ఆంధ్రాలో ఎక్కడ ఉంటుంది లేకపోతే ఎక్కడ ఉండదు. ఇట్లా ఎక్కువ క్వశ్చన్స్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అని మెన్షన్ చేస్తూ అడిగాడు అనమాట. నెక్స్ట్ పాలిటీ, ఒకటి ఇండియన్ ఒకటి ఏపీ అని పెట్టాను. ఇవి కూడా నేనంటే ప్యూర్ పాలిటీ రిలేటెడ్ కాదు, సంథింగ్ అంటే ఆ పాలిటీ లెజిస్లేటివ్ అసెంబ్లీయో లేకపోతే సమ్ పాలిటీ రిలేటెడ్ చాలా తక్కువగా ఇచ్చాడు అనమాట. పాలిటీని పెద్దగా టచ్ చేయలేదు. జాగ్రఫీ మాత్రం చూసారా 10+13 23 క్వశ్చన్స్ ఓవరాల్ జాగ్రఫీలో వచ్చాయి. 10 ఇండియన్ జాగ్రఫీ, 13 ఏపీ జాగ్రఫీ. ఈ రెండిట్లో కూడాను 23లో చాలా క్వశ్చన్స్ రివర్స్ అనమాట. ఎక్కువ ఇండియన్ రివర్సు, ఏపీ రివర్సు ఎక్కువ అడిగాడు. నెక్స్ట్ ఎకానమీ, ప్యూర్ ఎకానమీ చూసుకుంటే 3 ఇండియన్ ఎకానమీ, ఏపీలో 2 ఎకానమీ. ఎకానమీ సర్వే కనుక చూసుకుంటే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే చూసుకుంటే 5 దాకా వచ్చాయి. ఇండియన్ ఎకనామిక్ సర్వే నుంచి, బడ్జెట్ ఎకనామిక్ సర్వే నుంచి ఏం కనిపించలేదు. నెక్స్ట్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ రిలేటెడ్ 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ ప్రగతి లేకపోతే ఈ ప్రజావాణి ఇట్లా ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్ కొన్ని అడిగాడు. జనరల్ సైన్స్ చూసారా 8 క్వశ్చన్స్ జనరల్ సైన్స్ అంటే ఎక్కువగా ఈ బయాలజీ, ఓకే బయాలజీలో ఈ ప్లాంట్స్, ఎకోసిస్టమ్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఓన్లీ ఒక క్వశ్చన్ వచ్చింది, దట్టు ఇస్రో గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఎన్విరాన్మెంట్ 13 క్వశ్చన్స్ వచ్చాయి. చూడండి ఎన్విరాన్మెంట్ మీద 13 క్వశ్చన్స్ వచ్చాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ 7 క్వశ్చన్స్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడాను కొంచెం అంటే ఈ రిమోట్ సెన్సింగ్ ఉంది చూసారా, రిమోట్ సెన్సింగ్ అనేది కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది మనం యూజ్ చేయలేము అలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. స్కీమ్స్, ఇండియన్ స్కీమ్స్ పథకాలు ఉంటాయి కదా, భారతదేశం పథకాల్లో చూసుకుంటే ఒక 3 వచ్చాయి, ఆంధ్ర పథకాల్లో ఒక 2 వచ్చాయి. లైక్ ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత పథకం ఉంది చూసారా, సో ఎంత పెన్షన్ ఎంత పెంచాడు, ముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అట్లా. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నుంచి ఒక 6 క్వశ్చన్స్ వచ్చాయి. లాజికల్ రీజనింగ్ 21, స్టాటిస్టిక్స్ 14, డేటా ఇంటర్ప్రిటేషన్ 5. సో ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అమ్మా, 20, 30, 40 క్వశ్చన్స్ వచ్చాయి. ఎగ్జాక్ట్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్తూనే ఉన్నాను అనమాట ఏసీఎఫ్ వాళ్ళకి, ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 150 40 క్వశ్చన్స్ దాకా మీకు వస్తాయి. 40 మీరు పెట్టగలిగేటట్టు ఉండాలి అని. అయితే దీంట్లో స్టాటిస్టిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. కొన్ని క్వశ్చన్స్ అసలు ఈవెన్ మన క్లాసెస్లో కూడా చెప్పుకోలేదు. సో యాజ్ ఇప్పుడు మనకి ఇచ్చాడు కాబట్టి నేను ఈ క్లాసెస్ని నెక్స్ట్ ఇంక్లూడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. కొన్ని చిన్న టాపిక్స్ ఉన్నాయి, వీ విల్ డిస్కస్ దట్. ఓకే, నెక్స్ట్ క్యాలెండర్స్ అంటే ఏమీ లేదు, రేపు తర్వాత 3 రోజుల తర్వాత వచ్చే రోజు కనుక సమ్ సాటర్డే అయితే నిన్న కాక మొన్న రోజు ఎంత అవుతుంది, ఏ రోజు పడుతుంది అనే క్వశ్చన్ ఒకటి అడిగాడు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇండియన్ కరెంట్ అఫైర్స్లో ఒక 17 వచ్చాయి, ఏపీ కరెంట్ అఫైర్స్లో 7 వచ్చాయి. ఈ ఇండియన్ కరెంట్ అఫైర్స్లో కూడా మోస్ట్లీ ఈ ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగాయి లేకపోతే COP26 ఎక్కడ జరిగింది, ఓకే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. మిస్లీనియస్ ఒకటి అనుకుంటే ఓవరాల్గా మనకి 150 క్వశ్చన్స్లో 39 ఏపీ రిలేటెడ్ క్వశ్చన్స్, 111 మొత్తం ఇండియా అండ్ ఈ లాజికల్ రీజనింగ్ వీటికి సంబంధించిన వచ్చాయి. మీరు కనుక కంపేర్ చేశారనుకోండి డిఏఓది అలానే ఏసీఎఫ్ది, చూడండి డిఏఓలో మోడర్న్ హిస్టరీ 13 వచ్చాయి, అంటే హిస్టరీని ఎక్కువ ఫోకస్ చేశాడు. ఇక్కడ మనకి 5 ఇచ్చాడు. ఓకే, ఆర్ట్ అండ్ కల్చర్లో మనకి ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ ఏమి ఇవ్వలేదు. సో ఈ 2 ఒకటే అనుకుంటే 5 + 2 7, ఇక్కడ 13 వచ్చాయి. పాలిటీ 2 వచ్చాయి, ఇక్కడ ఒకటే వచ్చింది. జాగ్రఫీ మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 10+13 23 వస్తే ఇక్కడ 21. అంటే నేను అనాలిసిస్లో కూడా చాలా క్లియర్గా చెప్పాను, జాగ్రఫీ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, సో జాగ్రఫీ బాగా చదువుకోండి అని చెప్పాను. ఎవరైతే చదువుకున్నారో ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎకానమీ, ఓవరాల్గా ఎకానమీ సర్వే చూసుకుంటే 3 + 2 + 5 అంటే 10 క్వశ్చన్స్. ఇక్కడ కూడా 8 + 5 13 క్వశ్చన్స్ వచ్చాయి, దగ్గర సేమ్. గవర్నెన్స్ ఇక్కడ 2 వస్తే ఇక్కడ 5, అంటే సరాసరి, అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2 కలుపుకుంటే ఇక్కడ 9 క్వశ్చన్స్ వచ్చాయి, మనకి 15 క్వశ్చన్స్ అక్కడ ఇచ్చాడు. సో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ 2 చూసుకుంటే 20, ఇక్కడ కూడా ఎన్ని వచ్చాయేమో 20. నేను మొన్న కూడా చెప్పాను వీటి మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అయినా జస్ట్ చూసుకుని వెళ్ళండి, ఓకే మినిమం క్వశ్చన్స్ మీరు పెట్టగలరు.
స్కీమ్స్ గురించి చూసుకుంటే 3+2 5 ఇక్కడ ఒకటే ఇచ్చాడు. నెక్స్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి చూసుకుంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 6 వచ్చాయి మనకి ఏసీఎఫ్లో, బట్ డిఏఓలో 10 దాకా వచ్చాయి. నెక్స్ట్ ఈ ఎల్ఆర్ స్టాటిస్టిక్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ 40 వస్తే ఇక్కడ మనకి జస్ట్ 28 మాత్రమే వచ్చాయి. బట్ డెఫినెట్గా మనకి ఈజీగా మనకి 30 to 40 క్వశ్చన్స్ అయితే ఎక్కువ రిపీట్ అవుతాయి. క్యాలెండర్స్ కూడా దీంట్లో వేసేసుకోవచ్చు, 29 దాకా వేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ చూసుకుంటే 17 + 7 24, ఇక్కడ 20 వచ్చాయి. మిస్లీనియస్ పక్కన పెట్టేద్దాం. సో ఓవరాల్గా మనకి పెద్ద డిఫరెన్స్ లేదు. సో వాడు ఒకే ఒక ట్రెండ్ కొంచెం ఫాలో అవుతున్నాడు, ఎక్కువ జాగ్రఫీ ఇస్తున్నాడు. ఓకే, పాలిటీ చాలా తగ్గించేశాడు. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, ఆ నెక్స్ట్ ఏపీ రీఆర్గనైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ అనేది పెడుతున్నాడు. ఓకే, అయితే ఏమేం క్వశ్చన్స్ మనకి డిఏఓలు ఇచ్చినవి యాజ్ ఇట్ ఈజ్ అలానే రిపీట్ అయ్యో ఒకసారి చూద్దాం. ఇవి నేను ఆల్రెడీ లాస్ట్ అనాలిసిస్లో కూడా చెప్పాను. నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ రిలేటెడ్ క్వశ్చన్ మనకి డిఏఓలు వచ్చింది. ఏంటంటే దానికి ఎండ్ డేట్, అంటే ఎప్పటికల్లా మనం ఆ ఫీల్డ్లో మనం అగ్రగామిగా ఉండాలి అనేది ఒక డేట్ పెట్టుకున్నారు, ఇయర్ పెట్టుకున్నారు. అది 2030. అదే డిఏఓలో అడిగాడు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ అనేది ఏ మినిస్ట్రీకి సంబంధించింది? మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇట్లా ఇచ్చాడు. ఇదే నేను ఆల్రెడీ అప్పుడు చెప్పుకున్నాను. ఎవరైతే విన్నారో దాని గురించి కనుక సెర్చ్ చేస్తే నెట్లోని క్లియర్గా తెలిసిపోతుంది. ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏపీ ర్యాంక్ ఇన్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్, ఇది కూడా ఇచ్చాడు. సేమ్ అప్పుడు ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఎంత అని ఇచ్చాడు, ఇప్పుడు ర్యాంక్ డైరెక్ట్గా అడిగాడు. నెక్స్ట్ హూ సజెస్టెడ్ కూమ్ రివర్ యాజ్ బౌండరీ బిట్వీన్ ఏపీ అండ్ తమిళనాడు, సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యింది. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ మిషన్ ఇన్ అక్టోబర్ 25, 2021 లాంచ్డ్ ఇన్, అంటే ఎక్కడ లాంచ్ చేశారు అని డిఏఓలో అడిగితే ఎవరు లాంచ్ చేశారు అని ఏసీఎఫ్లో అడిగాడు. ఓకే, అక్కడ క్వశ్చన్ చాలా క్లియర్గా డిఏఓలో మెన్షన్ చేశారనమాట. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ని అక్టోబర్ 25, 2021 ఎక్కడ లాంచ్ చేశారు? వారణాసిలో లాంచ్ చేశారు. అది డిఏఓ. ఈరోజు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఆయుష్మాన్ భారత్ మిషన్ అక్టోబర్ 25, 2021 ఎవరు లాంచ్ చేశారు? రామ్నాథ్ కోవింద్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ఇట్లా ఇచ్చాడు నరేంద్ర మోడీ. సో చూసారు, ఇట్లా క్వశ్చన్స్ చాలా వరకు సేమ్ క్వశ్చన్స్ అనేవి రావడం కూడా జరిగింది. ఓకే, సో ఇలా మనం ప్రతి టాపిక్ ఇప్పుడు నేను చెప్పను కానీ, ఎందుకంటే రెస్పాన్స్ షీట్ వచ్చాక నేను క్లియర్గా ప్రతిదీ మనం క్వశ్చన్స్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి మాత్రం మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ విధంగా మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. అయితే ఈరోజు జరిగిన ఎగ్జామ్లో ఏసీఎఫ్లో స్టాటిస్టిక్స్ నుంచి కొన్ని డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి. ఆ మోడల్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే రేపొద్దున్న ఉన్న పేపర్ 2లో అంటే అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా స్టాటిస్టిక్స్ ఉంది. సో యూ మే గెట్ ఏ క్వశ్చన్ ఆన్ ద సేమ్ మోడల్. ఓకే, కాబట్టి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా మనకి స్టాటిస్టిక్స్ అంటే అందరికీ తెలుసు, మీన్, మీడియన్, మోడ్, ఇవి ఖచ్చితంగా నేర్చుకుంటాం. దీస్ ఆర్ ద మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్కి వస్తే రేంజ్, కోఫిషియంట్ ఆఫ్ రేంజ్, నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, ఇవి నేర్చుకుంటాం. సో ఇవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మన కోర్సులో కూడాను చాలా క్లియర్గా ఫర్ గ్రూప్డ్ డేటా, ఫర్ అన్గ్రూప్డ్ డేటా అన్నిటికీ ఉంటాయి. ఓకే, అయితే మనం డిస్కస్ చేయనివి ఈరోజు ఎగ్జామ్లో వచ్చినవి 2 థింగ్స్ అనమాట. అవి ఏంటేంటి అంటే గ్రూప్డ్ డేటాకి హార్మోనిక్ మీన్. గ్రూప్డ్ డేటా మనం అర్థమెటిక్ మీన్ చెప్పుకున్నాం. జామెట్రిక్ మీను, హార్మోనిక్ మీను బేసికల్లీ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఆర్ ఎగ్జామ్స్ అనమాట. ఎందుకంటే దే ఆర్ అబోవ్ ది లెవెల్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనమాట. సో కాబట్టి ఎప్పుడు రావు, కానీ వాడు ఇచ్చాడు. మరి ఇచ్చినప్పుడు మనం ఏమి కోర్టులో కేసు వేయలేం కదా, ఈ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ది సిలబస్ అని. అలా వేసుకుంటూ వెళ్తే ఇంక ఎగ్జామ్స్ అన్ని టైం పడతాయి. సో వీ హ్యావ్ టు లెర్న్. ఓకే, సో హార్మోనిక్ మీన్ గురించి డిస్కస్ చేద్దాం. జామెట్రిక్ మీన్ అనేది ఖచ్చితంగా ఇవ్వడు, ఎందుకంటే టు ఫైండ్ అవుట్ ద జామెట్రిక్ మీన్ యూ హ్యావ్ టు నో ద యాంటీ లాగ్ వాల్యూస్ ఆఫ్ సంథింగ్. ఓకే, లాగ్, యాంటీ లాగ్ వాల్యూస్, కానీ మనకి అక్కడ క్యాలిక్యులేటర్ ప్రొవైడ్ చేయడు కాబట్టి ఖచ్చితంగా జామెట్రిక్ మీన్ అయితే రాదు. ఓకే, నెక్స్ట్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ నేర్చుకున్నాం కానీ మనం రేంజ్, స్టాండర్డ్ డీవియేషన్, క్వార్టైల్ రేంజ్ నేర్చుకోలేదు. ఈ క్వార్టైల్ రేంజ్ ఏంటి, సెమీ క్వార్టైల్ రేంజ్ ఏంటి, ఇవి మనం ఈరోజు ఒకసారి నేను క్లియర్గా నార్మల్గా ఒక చెప్తాను, తర్వాత మళ్ళీ మన కోర్సెస్లో కూడా మనం చెప్పుకుందాం. సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్, సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అండ్ ఇంటర్ క్వార్టైల్ రేంజ్, వాట్ ఆర్ దోస్ థింగ్స్. ఓకే, సో బేసిక్గా మనకి ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఈ స్టాటిస్టిక్స్లో ఎక్కువగా గ్రూప్డ్ డేటా ఇచ్చేసి మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, చాలా వాటికి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్
కోఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఇచ్చేసి హైయెస్ట్ వాల్యూ ఇచ్చాడు, లోయెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, నెక్స్ట్ జామెట్రిక్ మీన్ ఇచ్చాడు, హార్మోనిక్ మీన్ ఇచ్చాడు ఫర్ 2 నెంబర్స్, దెన్ ఏ అండ్ బి, ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ వాల్యూ ఎంత అని అడిగాడు. అర్థమెటిక్ మీన్ ఇవ్వలేదు. దీని నుంచి మనం ఎలా చేసుకోవాలి ఈ ప్రాబ్లం? ఎవరైనా చేయకపోతే ఒకసారి జస్ట్ చెప్తాను చూడండి. వి ఆల్రెడీ నో దట్ జీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ హెచ్, అంటే జామెట్రిక్ మీన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ ఇంటూ హార్మోనిక్ మీన్. సో దాని నుంచి మీకు అర్థమెటిక్ మీన్ వస్తుంది. అంటే అర్థమెటిక్ మీన్ అంటే a+b/2, దాని నుంచి a+b వస్తుంది. జామెట్రిక్ మీన్ అంటే రూట్ ఏబి, వాడు రూట్ ఏబి ఇచ్చాడు, దాని నుంచి ఏబి ఫైండ్ అవుట్ చేయండి. సో ఈ రెండు వాల్యూస్ నుంచి మనం ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు, బి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫైనల్గా మనకి ఏ అనేది 12 వస్తుంది. సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో దే కెన్ అండర్స్టాండ్ వై ఐ రోట్ ద వాల్యూ ఏ ఇస్ 12. సో మీకు కనుక క్వశ్చన్ ఏమైనా గుర్తుంటే ఏ అనేది 12 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మనకి ఇంకొకటి స్టాండర్డ్ డీవియేషన్ మీద కూడా ప్రాబ్లం ఇచ్చాడు. వీ నో స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా సిగ్మా xi హోల్ స్క్వేర్ బై n మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అండర్ రూట్, అది రాయొచ్చు. లేకపోతే సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n అండర్ రూట్, వేరియన్స్కి స్క్వేర్ రూట్ చేయడం. ఓకే, ఇవన్నీ కూడాను జస్ట్ మన కోర్స్ ఎవరైతే తీసుకున్నారో దే ఆల్రెడీ నో అండ్ దే కెన్ ఈజీలీ పుట్ ఇట్ డౌన్. ఓకే, కానీ తెలియని వాళ్ళు ఎవరైతే ఇప్పుడు చూడండి, ఇంకొకటి క్వశ్చన్ మర్చిపోయాను నేను, ఆపరేషనల్ సర్జ్. నేను ఇది కూడా డిస్కస్ చేశాను మనకి మొన్న ఏపీపీఎస్సీ డిఏఓ టైంలో. ఈ పేపర్ గుర్తుపెట్టుకోండి, దీంట్లో క్వశ్చన్స్ వస్తాయి. ఆపరేషనల్ సర్జ్ ఎన్ని ఉన్నాయన్నాడు యాజ్ ఆఫ్ జూలై 2021. ఇవి 24, కానీ మనకు ఆప్షన్లో 24 లేదన్నమాట, 23, 25 ఉంది. సో లెట్స్ సీ వెదర్ ఇట్ ఈస్ మేబీ యాడ్ స్కోర్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, సో ఇవి నేను ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. నౌ కమింగ్ టు ది స్టాటిస్టిక్స్ క్వశ్చన్. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏం కాదు, లైక్ దిస్ అనుకోండి. ఓకే, హార్మోనిక్ మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూపుడ్ డేటా. ఒక గ్రూపుడ్ డేటా ఇచ్చాడు, దీనికి హార్మోనిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం అర్థమెటిక్ మీన్ గ్రూపుడ్ డేటా ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క మిడ్ వాల్యూస్ తీసుకుంటాం. లైక్ మిడ్ వాల్యూస్ ఏమవుతుంది, 2కి 4కి 3, 4కి 6కి 5, ఇది 7, ఇది 9, ఇది 11, అంతేనా? ఓకే, సో ఇప్పుడు అర్థమెటిక్ మీన్ అంటే ఏం చేస్తారు మీరు, సిగ్మా xi బై సిగ్మా fi. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఫర్ అర్థమెటిక్ మీన్, అంతేనా కదమ్మా? నౌ ఇప్పుడు మీరు హార్మోనిక్ మీన్కి ఏం చేయాలి అంటే, దిస్ ఈజ్ సిగ్మా ఎఫ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్. ఎంత చెప్పండి, 30, 50, 60, 70, 20, 90. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అని అనుకోవద్దు. ఓకే, ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసి వచ్చి సిగ్మా ఎఫ్ చేస్తే అర్థమెటిక్ మీన్ వస్తుంది. హార్మోనిక్ మీన్ అంటే ఏమీ లేదు. ఈవెన్ మనం అర్థమెటిక్ మీన్, హార్మోనిక్ మీన్, జామెట్రిక్ మీన్ స్టాటిస్టిక్స్లో చెప్పుకున్నప్పుడు చాలా క్లియర్గా చెప్పాం. ఫర్ సపోజ్ A1, A2, A3 అండ్ సో ఆన్ AN ఆర్ ద అబ్జర్వేషన్స్, దెన్ వాట్ ఈస్ ద హార్మోనిక్ మీన్ ఆఫ్ దీస్ n అబ్జర్వేషన్స్, n by 1 by A1, 1 by A2 ప్లస్ 1 by A3 అండ్ సో ఆన్ 1 by AN. ఇది గుర్తుంటే దీన్ని బేస్ చేసుకుని మనం పెట్టొచ్చు అనమాట. ఎలా పెడతాం, n మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దట్ ఈస్ సిగ్మా ఎఫ్ బై, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 by A1, అదర్వైజ్ మనం ఏం చేస్తాం, సిగ్మా ఎఫ్ బై xi, సిగ్మా ఎఫ్ బై xi అంటే f1 by x1 ప్లస్ f1 by x2 ప్లస్ అండ్ సో ఆన్, అంటే ఇక్కడ f by x1. సో దిస్ ఈజ్ ద డైరెక్ట్ ఫార్ములా. సో అంటే ఇప్పుడు ఇది ఎఫ్ అమ్మా, fi, ఇది xi. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇప్పుడు నెక్స్ట్ fi బై xi కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, fi బై xi అంటే 5 by 3, 25 by 5, 20 by 7, 19 by 9, 21 by 11. వీటన్నిటి యొక్క సమ్ ఉంటుంది చూసారా, అది డినామినేటర్లో వస్తుంది. ఓకే, అంటే 5 by 3 ప్లస్ 25 by 5, 20 by 7, 19 by 9, 21 by 11. అండ్ వాట్ ఈజ్ న్యూమరేటర్, సిగ్మా ఎఫ్, దట్ ఈస్ 90. సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద హార్మోనిక్ మీన్ ఆఫ్ గ్రూపుడ్ డేటా. డోంట్ ఆస్క్ జియోమెట్రిక్ మీన్, బికాస్ జియోమెట్రిక్ మీన్కి మనం లాగు, లాగ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, లాగ్ ఆఫ్ fi. ఓకే, సో ఇది చాలా టైం పడుతుంది. సో కాబట్టి అది ఖచ్చితంగా రాదు, మీరేమి ఇది అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ది సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్, అదొక క్వశ్చన్ వచ్చింది, దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. ఇది కూడా ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు, ఒక డేటా తీసుకున్నాను, దానికి సెమీ క్వార్టైల్, ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అడిగాడు. ఓకే,
సో ఫస్ట్ మీకు క్వార్టైల్స్ అంటే తెలియాలి. ఓకే, క్వార్టైల్ తెలిసాక అప్పర్ క్వార్టైల్ లోవర్ క్వార్టైల్ ఉంటుంది. వాటి యొక్క డిఫరెన్సే ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అనమాట. ఓకే, దాన్ని ఆఫ్ చేస్తే సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ వస్తుంది. అసలు మీడియన్ అనేది తెలుసు కదా మీకు. మీడియన్ అనేది ఒక క్వార్టైల్ అనమాట. ఓకే, క్వార్టైల్ అంటే మీనింగ్ ఏంటమ్మా, క్వార్టర్ అంటే 1/4 అంతేనా. సో జస్ట్ చూడండి, మీకు చెప్తాను. ఎప్పుడైనా ఒక డేటా ఇచ్చేసి దానికి క్వార్టైల్స్ కనుక్కోమంటే ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని అవరోహణ క్రమం లేదా ఆరోహణ అంటే అసెండింగ్ ఆర్ డిసెండింగ్లో పెట్టుకోవాలి. సో రైట్ డౌన్ ఆల్ దీస్ వాల్యూస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. చూడండి, ఫస్ట్ ఏంటమ్మా 6, నెక్స్ట్ 7, నెక్స్ట్ 9, నెక్స్ట్ 12, నెక్స్ట్ 14, నెక్స్ట్ 20, నెక్స్ట్ 20, 23, 23, నెక్స్ట్ 32, 36, 42. మొత్తం ఎన్ని వచ్చాయి? 10 వాల్యూస్. ఓకే, ఇప్పుడు ఇలా రాసుకున్నాక ఫస్ట్ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ క్వార్టైల్ అనమాట. సో ఇక్కడ మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. whenever we have 10 observations, even number of observations, how do you find out median? 10/2 and 10/2 plus 1 observations యొక్క arithmetic mean. 10/2 అంటే 5th observation and 6th observation. 5th observation ఏంటి? 14, 20. ఈ రెండిటి యొక్క మీన్ arithmetic mean. 14 plus 20 అంటే 34/70. సో దీన్ని మనం ఏమంటాము అంటే మీడియన్ అంటాం. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఇచ్చిన దాన్ని 2 భాగాలుగా డివైడ్ చేసాము. ఓకేనా, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, నౌ 6, 7, 9, 12, 17, నెక్స్ట్ 17, 23, 32, 36, 42 అంటే 2 భాగాలుగా చేశాను నేను ఇప్పుడు. ఓకేనా, అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మొదటి పార్ట్ని అప్పర్ పార్ట్, లోవర్ పార్ట్ అనుకోండి, దీన్ని అప్పర్ పార్ట్ అనుకోండి. ఆ లోవర్ పార్ట్ యొక్క మీడియన్ అనేది టోటల్ డేటాకి లోవర్ క్వార్టైల్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇవి 5 ఉన్నాయి. 5 మీడియన్ అంటే ఏంటమ్మా, 5/5 + 1/2 అంటే థర్డ్ అబ్జర్వేషన్. సో దిస్ ఈజ్ 1 క్వార్టైల్, దట్ ఈజ్ లోవర్ క్వార్టైల్ అంటాం అనమాట. Q0. ఓకే, Q1 అని కూడా అనుకోండి, కొంతమంది Q1 అంటారు, Q2 అంటారు, ఏదైనా Q0 ఏదైనా పర్లేదు, Q1. సో దిస్ ఈజ్ లోవర్ క్వార్టైల్. అంటే ఏంటి, ఇప్పుడు ఇదొక భాగం. ఓకే, ఇదొక భాగం, ఇదొక భాగం. మళ్ళీ ఈ అప్పర్ క్వార్టైల్ అంటే అప్పర్ పోర్షన్ చూసారా, దాన్ని మళ్ళీ 2 భాగాలు చేయండి. 17, 23, 32, 36, 42 ఎన్ని అబ్జర్వేషన్స్? 5 అబ్జర్వేషన్స్. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ దీస్ 5 అబ్జర్వేషన్స్. మిడిల్ వాల్యూ 5 ఉన్నాయి కదా, 5 + 1/2 అంటే 3, 32. సో ఇప్పుడు చూడండి, మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయమ్మా ఇక్కడ? 1 పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్. మొత్తం మన డేటాని 4 భాగాలు చేసాం కాబట్టి మనకు వచ్చేవేంటి? క్వార్టైల్స్ వస్తాయి. సో 1 క్వార్టైల్ ఈజ్ 9, Q1 ఈజ్ 9, దట్ ఈజ్ లోవర్ క్వార్టైల్ అంటారు, QL. QU అప్పర్ క్వార్టైల్ ఏంటో అంటే 32. ఓకే, ఇది అప్పర్. మిడిల్లో ఉన్నదాన్ని మీడియన్, దట్ ఈజ్ Q0, దట్ ఈజ్ మీడియన్. అర్థమైందా? ఇప్పుడు మనకి క్వార్టైల్ రేంజ్, ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అంటే ఏం లేదు, అప్పర్ మైనస్ లోవర్. ఏంటిది? అప్పర్ మైనస్ లోవర్. Q అప్పర్ మైనస్ QL అంటే ఎంతమ్మా? 32 - 9 అంటే ఎంత? 23. ఓకే, ఇప్పుడు మనకి ఇంటర్ క్వార్టైల్. సెమీ అంటే ఆఫ్. పెరిమీటర్కి సెమీ పెరిమీటర్ తేడా ఏంటి? పెరిమీటర్ని ఆఫ్ చేస్తే సెమీ పెరిమీటర్. దీన్ని /2 చేయండి. సో 23/2, 11.5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా మనం చాలా సింపుల్గా చేసుకుంటాం. సో రేపొద్దున మీకు ఏమైనా క్వార్టైల్స్ అడిగినా, ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అంటే ఏమీ లేదు. రేంజ్ అంటే మీకు అందరికీ తెలుసు, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. మనకున్న క్వార్టైల్స్లో పెద్ద క్వార్టైల్ మైనస్ చిన్న క్వార్టైల్ చేస్తే రేంజ్ వస్తుంది. దానికి సెమీ అంటే ఆఫ్ అడుగుతున్నాడు అట్లా. సో ఈ విధంగా రేపొద్దున మీకు ఏమైనా ఎగ్జామ్లోని వచ్చినా ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, సో ఐ విష్ ఎవ్రీవన్ అటెంప్టెడ్ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఎందుకంటే పేపర్ ఏమీ అంత ఈజీగా అయితే లేదు. సో ఇట్ ఈజ్ సమ్వాట్ టఫ్. ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళైతే ఒక 100 క్వశ్చన్స్ ఈజీగా, అంటే విత్ 90% ఆఫ్ యాక్యురసీ పెట్టగలరు ఇఫ్ దే ఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్ పర్టికులర్లీ. అంటే ఇప్పుడు ఈ మధ్యన ఏమైపోతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే ప్రతి ఎగ్జామ్ కలిపి చదివేస్తున్నారు. అలా కాకుండా పర్టికులర్గా ఈ ఎగ్జామ్కి తగ్గట్టుగా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్.
అండ్ నేను ఆల్రెడీ ఒక 3-4 డేస్ ఒక 1 వీక్ బ్యాక్ ఒక క్వశ్చన్ కూడా నేను పెట్టాను స్టాటిస్టిక్స్ది. ఓకే, హౌ డూ యూ ఫైండ్ అవుట్ అంటే అజ్యూమ్డ్ మీన్ ఇచ్చేసి సిగ్మా డి ఇచ్చాడు, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అలాంటిదే దిగిపోయింది. సో ఇఫ్ యూ ఫాలోడ్ మై ఛానల్, మీరు కనుక నా ఛానల్ ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా ఈ స్టాటిస్టిక్స్లో ఇచ్చే క్వశ్చన్స్ అనేవి ఓన్లీ హార్మోనిక్ మీను, క్వార్టైల్ డీవియేషన్, ఈ సెమీ క్వార్టైల్ రేంజ్, ఈ 2 క్వశ్చన్లు తప్ప మిగతా క్వశ్చన్స్ అంటే మొత్తం మనకి స్టాటిస్టిక్స్లోని 14 క్వశ్చన్స్ వస్తే 12 క్వశ్చన్స్ ఖచ్చితంగా పెట్టగలరు అనమాట, వితౌట్ ఎనీ ఫర్దర్ డౌట్. ఓకే, సో నెక్స్ట్ అప్కమింగ్ ఎఫ్ఆర్ఓ కూడాను మీకు ఇదే విధంగా ఉంటుంది. ఓకే, క్వశ్చన్స్ అనేవి ఏసీఎఫ్ లెవెల్లే ఉంటుంది, ఎందుకంటే ఏసీఎఫ్ సిలబస్ ఈ సేమ్ యాజ్ ఎఫ్ఆర్ఓ సిలబస్. కాబట్టి డెఫినెట్గా ఎఫ్ఆర్ఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కొంచెం దీనికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇన్ ఆర్ యాప్ వీ హ్యావ్ కోర్స్ ఫర్ ఎఫ్ఆర్ఓ. ఓకే చూడండి, ఇది మనకి 6 months కోర్సు 1199 రూపీస్కి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ అడ్వాన్స్ మ్యాథ్స్ ఎక్సెప్ట్ ప్యూర్ అర్థమెటిక్, ఆల్ ద టాపిక్స్ ఆఫ్ పేపర్ 2 విల్ బీ కవర్డ్ ఇన్ దిస్. అండ్ 6 months కోర్సు 1199 అండ్ 3 months కోర్స్ ఇస్ 749 రూపీస్. ఓకే, మన నోట్స్ దాంట్లో చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఎఫ్ఆర్ఓకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్లీ వాళ్ళకి ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అండ్ లాట్ ఆఫ్ మెటీరియల్స్ వర్ ఫ్రీ ఇన్ అవర్ యాప్. సో డౌన్లోడ్ అవర్ యాప్ మ్యాథ్స్ విత్ మనీ. సో ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడ్వాన్స్ మ్యాథ్స్ కనుక ఉందంటే మీకు ఈ యాప్ అనేది డెఫినెట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ అవుతుంది. ఓకే, ఐ విష్ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎవరైతే రేపు ఏసీఎఫ్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకు కూడా నా తరపు నుంచి వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. And thank you very much. Jai Hind.